హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం భారత మార్కెట్లో భారీగా పెరిగిన టాప్ గెయినర్ స్టాక్స్ ఏవి, సో ఈ రోజు వాటి వెనుక అసలు కారణం ఏంటి, ఇరాన్ అండ్ యుఎస్ పరిస్థితి ఏంటి, గ్లోబల్ మార్కెట్స్ ఎలా స్పందించాయి, గోల్డ్ అండ్ సిల్వర్ లో ఏం జరుగుతుంది, అలాగే భారత మ్యాక్రో ఎకనమీలో వచ్చిన ముఖ్యమైన అప్డేట్స్ కూడా ఈ రోజు తెలుసుకుందాం. అయితే వీడియో ఫుల్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. సో ఈ రోజు భారత స్టాక్ మార్కెట్ నుంచి మంచి జోష్ కనిపించింది. నిఫ్టీ 24,770కి పైగా ముగియగా సెన్సెక్స్ కూడా 500కు పైగా పాయింట్లు లాభపడింది. ఈ ర్యాలీకి ప్రధానమైన కారణాలు అందులో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడం, ఇరాన్ పై యుద్ధ భయాలు కొంత తగ్గడం, ఫారిన్ ఇన్వెస్టర్స్ కొనుగోలు పెంచడం, మంచి క్వార్టర్లీ రిజల్ట్స్, అలాగే ఆర్బీఐ పాలసీపై పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ ఉండడం. సో ఈ అంశాలు మన మార్కెట్ నుంచి మంచి భయం మొమెంటం తీసుకొచ్చాయి. సో అలాగే ఈ రోజు టాప్ గెయినర్స్ గా నిలిచిన స్టాక్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. అందులో ఇండిగో. ఈ రోజు ఎయిర్లైన్ సెక్టర్ లో ఇండిగో షేర్ బలంగా పెరిగింది. కొత్త సీఈఓ బాధ్యతలు చేపట్టడం, అలాగే ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ పై ఇన్వెస్టర్స్ కు కాన్ఫిడెన్స్ ఇవ్వడం వల్ల స్టాక్స్ మంచి భయం వచ్చింది. అలాగే రెండోది ఐటీ సెక్టర్. ఐటీ స్టాక్స్ లో కూడా మంచి ర్యాలీ కనిపించింది. డాలర్ స్టెబిలిటీ, యుఎస్ డిమాండ్ పై ఆశలు, ఏఐ స్పెండింగ్ కొనసాగుతుందనే అంచనాలు, ఈ కారణాలతో ఐటీ సెక్టర్ కు సపోర్ట్ వచ్చింది. సో అలాగే బ్యాంకింగ్ స్టాక్స్. ప్రైవేట్ బ్యాంక్స్ లో భయం కనిపించింది. ఇంట్రెస్ట్ రేట్ అవుట్లుక్ కి స్థిరంగా ఉండొచ్చనే అంచనాలు, ఎఫ్ఐఐ కొనుగోళ్లు బ్యాంకింగ్ సెక్టర్ కి మంచి సపోర్ట్ ఇచ్చాయి. సో అలాగే నాలుగోది ఆటో సెక్టర్. ఆయిల్ ప్రైజెస్ తగ్గడం వల్ల ఆటో కంపెనీలకు కాస్ట్ ప్రెషర్ తగ్గే అవకాశం ఉందని మార్కెట్ భావిస్తుంది. దీంతో ఆటో స్టాక్స్ కూడా గ్రీన్ లో ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ క్యాపిటల్ గూడ్స్. గవర్నమెంట్ స్పెండింగ్ కొనసాగుతుందనే అంచనాలతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ లో కూడా మంచి కొనుగోలు కనిపించాయి. సో ఈ రోజు అలాగే ఇరాన్ వార్ అప్డేట్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు అందరూ గమనిస్తున్న విషయం ఇరాన్ సిచ్యువేషన్. తాజా సమాచారం ప్రకారం మిలిటరీ ఎస్కలేషన్ కంటే డిప్లొమాటిక్ టాక్స్ జరిగే అవకాశం పెరిగాయి. దీంతో ఆయిల్ సప్లై పై ఉన్న భయాలు తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు కూడా పడిపోయాయి. ఇది భారతదేశం లాంటి ఆయిల్ ఇంపోర్ట్ చేసే దేశాలకు మంచి వార్తగా మార్కెట్ చూస్తుంది. అయితే పరిస్థితి పూర్తిగా ముగిసిందని చెప్పలేం. మిడిల్ ఈస్ట్ లో ఏ చిన్న వృద్ధి వచ్చినా ఆయిల్, గోల్డ్, గ్లోబల్ మార్కెట్స్ వెంటనే స్పందించే అవకాశం ఉంటుంది. మన వీడియో కోసం ఎఫర్ట్స్ పెట్టామంటే మన ఛానల్ని ఒక సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో ఇంకా గ్లోబల్ మార్కెట్స్ వైపు చూస్తే వాల్ స్ట్రీట్ ఫ్యూచర్స్ పాజిటివ్గా ఉన్నాయి. అలాగే యూరోపియన్ మార్కెట్స్ కూడా గ్రీన్లో ట్రేడ్ అవుతున్నాయి. జర్మనీ డాక్స్ కొత్త హైలను చేరుకుంది. అలాగే ఆయిల్ తగ్గడంతో ట్రావెల్, ఆటో, లగ్జరీ స్టాక్స్లో మంచి ర్యాలీ కనిపించిందని చెప్పుకోవచ్చు. సో అయితే ఏషియన్ మార్కెట్స్లో మాత్రం మిక్స్డ్ ట్రెండ్ కనిపించింది. జపాన్ మార్కెట్ కొంత రిస్క్గా ఉన్న కొన్ని ఏషియన్ మార్కెట్స్లో ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది. సో అలాగే గోల్డ్ విషయానికి వస్తే జియోపొలిటికల్ రిస్క్ కొంత తగ్గడంతో సేఫ్ హెవెన్ డిమాండ్ తగ్గింది. అయినా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ మాత్రం గోల్డ్ ఫోకస్ కొనసాగిస్తున్నారు. సో ఇండియాలో 24 క్యారెట్ గోల్డ్ ధర సుమారు గ్రాముకు 14,421 వద్ద ట్రేడ్ అవుతుంది. సో సిల్వర్లో కూడా స్వల్ప మార్పులు కనిపిస్తున్నాయి. ఇండస్ట్రియల్ డిమాండ్ మరియు గ్లోబల్ సెంటిమెంట్ సిల్వర్ మూవ్మెంట్స్ను ప్రభావితం చేస్తున్నాయి. సో అలాగే ఈరోజు ఈ భారత మ్యాక్రో ఎకనమీ గురించి మనం మాట్లాడుకోవాలి. అందులో ఆర్బీఐ మానిటరీ పాలసీపై మార్కెట్ దృష్టి ఉంది. సో ఇన్ఫ్లేషన్ ప్రస్తుతం మోడరేట్గా ఉండడం పాజిటివ్గా చూసుకోవచ్చు. మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ మరియు సర్వీస్ పిఎంఐ డేటా ఈ వారం కీలకం అని చెప్పుకోవాలి. సో రూపీ మార్కెట్ పై కూడా ఇన్వెస్టర్స్ ఫోకస్ చేస్తున్నారు. సో ఈ డేటా వచ్చే ట్రేడింగ్ సెక్షన్లో మార్కెట్ డైరెక్షన్ ప్రభావితం చేసే అవకాశం ఉంది. సో మొత్తానికి ఈరోజు మార్కెట్లో ర్యాలీకి ప్రధానమైన కారణాలు ఆయిల్ ప్రైజెస్ తగ్గడం, అలాగే ఇరాన్ ఇంపాక్ట్ కొంత తగ్గడం, గ్లోబల్ పాజిటివ్ సిగ్నల్స్ ఉండడం, ఎఫ్ఐఐ బయింగ్ అండ్ స్ట్రాంగ్ కార్పొరేట్ ఎర్నింగ్స్ వల్ల. సో ఈ రేపటి ట్రేడింగ్ సెక్షన్లో ఆర్బీఐ పాలసీ సిగ్నల్స్, అలాగే గ్లోబల్ మార్కెట్స్, క్రూడ్ ఆయిల్, ఎఫ్ఐఐ యాక్టివిటీ, ఇవన్నీ తప్పకుండా మనం గమనించాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చిందా అయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయడం మానద్దు. సో ఇలాంటి వీడియోస్ ఫర్దర్గా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. అంతవరకు రేపటి వీడియోలో మనం మళ్ళీ కలుసుకుందాం. సో థ్యాంక్ యూ.